ప్రొఫెషన్ లక్, అది అదృష్టం కూడా భావిస్తున్నాను ఈ ప్రొఫెషన్లోకి రావటం. మీరు యాక్చువల్లీ హెచ్ఆర్ అని చెప్పని విన్నాను. అవునండి, ఐటీ సెక్టర్లో సాఫ్ట్వేర్ కంపెనీస్లో హెచ్ఆర్ లాగా జాబ్ చేశాను. మరి ఇటువైపు ఎందుకు వచ్చారు యాక్చువల్లీ? అది చైల్డ్హుడ్ నుంచి యోగా అంటే ప్యాషన్ ఉంది. సో హెచ్ఆర్ లాగా ఉన్నప్పుడు కూడా నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అని ఉండేవి కదా. అంటే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం, టెక్నికల్ స్కిల్స్ ఉండేవి. సో అక్కడ కమ్యూనికేషన్ పార్ట్ అంటే ఇంగ్లీష్ నేర్పడమే కాకుండా బాడీ లాంగ్వేజెస్తో పాటు బేసిక్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెస్ అవ్వకుండా బోర్డ్ మీటింగ్స్లో ఎలా మాట్లాడాలి, సో హౌ టు క్యారీ యువర్ సెల్ఫ్, సో బ్యూటీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, గ్రూమింగ్ అనేది ఒకటి ఉంటుంది, హౌ టు వెల్ డ్రెస్, ఇవన్నీ పార్ట్లో యోగా కూడా పార్ట్ ఆఫ్ దాట్. సో యోగా రెస్పాన్స్ బాగుంది అనేసి అప్పుడు ఇంకా ఓన్లీ యోగాలోనే వెళ్దాం, ఇంకా బాగుంటుంది. సో హెచ్ఆర్ లాగా అంటే చాలామంది ఉంటారు. కరెక్ట్. సో 12 years బ్యాక్ అంత యోగాకి భూమి లేదు. రెండు మోడర్న్ జనరేషన్కి తగ్గ యోగా అంత లేదు. అవును అవును కరెక్ట్. కానీ ఇప్పుడు యోగా అని అనగానే మోడర్న్ యోగా, హఠ యోగా, పతంజలి యోగా, చాలా రకాలని యోగాలు వచ్చేసాయి. యాక్చువల్లీ మీరు ఎక్కడ నేర్చుకున్నారు? యోగాల్లో ఎన్ని రకాల యోగాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇప్పుడు మోడర్న్ సైన్స్ ప్రకారం ఇంకా కొత్త కొత్త వస్తున్నాయి. హఠ యోగా ఇస్ ద ట్రెడిషనల్ వన్, అష్టాంగ యోగా అని ఉంటుంది, అయ్యంగార్ యోగా ఉంటుంది, అలాగే రకరకాలుగా ఉన్నాయి యోగాలు. సో ఏదైనా సరే బేసిక్గా యోగా ఒకటే, వే ఆఫ్ డూయింగ్ ఇస్ లిటిల్ డిఫరెన్స్ అంతే. కొంచెం ఫాస్ట్గా చేయటం ఉంటుంది, కొన్ని అడ్వాన్స్ యోగాస్ ఉంటాయి. ఇప్పుడు అయ్యంగార్ యోగా మనలాంటి వాళ్ళకి, నార్మల్ పర్సన్ సిక్ అంటే వంగలేకపోయినా, ఒంట్లో బాగోకపోయినా ప్రాప్స్, ఒక యోగా బ్రిక్స్ కానీ వాల్ సపోర్ట్స్ తీసుకుని ఎంత ఈజీగా చేయొచ్చో దాంట్లో ఉంటుంది. సో అది మనం వాడుకలో వచ్చిన తర్వాత అయ్యంగార్ యోగా చాలా బాగా ఉంది ఇప్పుడు. సో నేను నేర్పించేది మోర్ లైక్ అయ్యంగార్ యోగా, హఠ యోగా, అన్నిట్లో ఏది బెస్టో తీసుకుని ఇప్పుడు జనరేషన్కి ఆర్ ఇప్పుడున్న ప్రాబ్లమ్స్కి తగ్గట్టుగా నేర్పిస్తాను. ఓ ఓకే. సో ఇంతకుముందు మీరు ఏమేమి యోగాలు ఎక్కడెక్కడ నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? నేను బోధి ఇన్స్టిట్యూట్లో అడ్వాన్స్ యోగా 300 hours యోగాని, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా, అది కాకుండా వేమన్న యోగా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. వినాయక మిషన్ దగ్గర అక్కడ ఒక కోర్స్ చేశాను. సో సర్టిఫికేట్ చేయాలి, కోర్స్ చేయాలి అని తెలియక చాలా కోర్సులు చేసేసా, ప్రొఫెషన్లో వద్దామని తెలియక, అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ప్రాపర్గా నేను సర్టిఫైడ్ ఫ్యూ ఇయర్స్, 5 years లోపల సర్టిఫికేట్స్ కోర్స్ చేసా. అండ్ ఇట్స్ ఓషన్, ఇంకా ఉన్నాయి దాంట్లో. ముద్రాస్ త్రూ ఆర్ ఏరియల్ యోగా, పైనుంచి మీరు చూసే ఉంటారు ఫ్యాన్సీగా, సో తాళ్ళ మీద బ్యాలెన్స్ చేసుకోవటము, అలాంటివన్నీ ఉన్నాయి. సో ఇంకా ఇది ఓషన్, ఇంకా నేర్చుకుంటానే ఉండాలి, స్టూడెంట్స్కి మనం అప్డేట్ చేస్తుంటానే ఉండాలి. కరెక్ట్. ఆల్మోస్ట్ 12 సంవత్సరాల నుంచి ఉన్నారండి ఈ ఫీల్డ్లో? అవునండి. అంటే హాస్పిటల్స్ అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి, డాక్టర్స్ కొత్త కొత్త టెక్నాలజీస్ని, వచ్చే రోగాలను అర్థం చేసుకుంటూ కొత్త కొత్త మెడిసిన్స్కి రిఫార్మ్స్ తీసుకొస్తూ, అయిన రిఫార్మ్స్కి అనుగుణంగా వీళ్ళు ట్రీట్మెంట్స్ మారుస్తూ ఉంటారు. అలాగే మన యోగాలో కూడా మీరు కాలానుగుణంగా మీ దగ్గరికి వచ్చే క్లయింట్స్కి అవసరాలకు అనుగుణంగా మీరు ఏమన్నా మార్చుకోవాల్సి వచ్చిందా అని అంటే? సార్ మార్చుకున్నాను కాబట్టి ఇంకా మార్కెట్లో అంటే ఇంకా స్టూడెంట్స్ ఇంకా ఇప్పుడు ఇంకా వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు అనేసి. ఇది వరకు కాలంలో యోగా ఎవరికి చెప్పినా కూడా బేసిక్ యోగా ఒకటే ఉంటుంది, దాన్ని మనకు తగ్గట్టుగా మార్చుకోవటమే. సో ఇదివరకు చేసేది స్పిరిచువల్ యోగా, మోర్ లైక్ సో ప్రేయర్స్. సో అక్కడ వచ్చేసరికి మళ్ళీ మన స్టూడెంట్స్ అనేది క్రిస్టియన్స్ ఉంటారు, అన్ని రిలీజియన్స్ నుంచి వస్తారు. సో వీ కాంట్ మేక్ ఆర్ ఫోర్స్ దెమ్ టు ప్రే, మనకు దేవుడికి సంబంధించినవి. సో అది అందుకని యూనివర్సల్ ప్రేయర్స్ ఉంటాయి, పతంజలి ప్రేయర్ అని ఉంటుంది. అట్లాగా అక్కడ నుంచి స్టార్ట్ చేసి యోగాలో ఎక్కడైనా సూర్య నమస్కారాల్లో కూడా ప్రతి ఒక్క ఆసనానికి ఒక సెట్ ఆఫ్ సూర్య నమస్కారానికి ఒక ప్రేయర్ ఉంటుంది. అవన్నీ కట్ చేసేసాం, ఎందుకంటే ఈ రిలీజియన్స్ నుంచి వస్తున్నారు. సో పీపుల్ ఆర్ కమింగ్, ఇట్స్ మోర్ లైక్ సైన్స్ కింద చూడండి, స్పిరిచువల్ కాదు. ట్రెడిషనల్ యోగాని కొంచెం మార్పులు చేర్పులు చేసాం, ఎందుకంటే ఇప్పుడు జనరేషన్కి అందాలి, అన్ని రిలీజియన్స్కి అందాలి, సో బెనిఫిట్స్ అనేసి. రైట్. 2000 ఇయర్ వరకు కూడా మేము డిగ్రీ చేసినప్పుడు కూడా ఆల్మోస్ట్ నియర్ బై 2000 ఇయర్ వరకు మేము డిగ్రీ చేసాం. మా బ్యాచ్ అంతా మేము అనుకుందంటే యోగా అనేది
దో ఐ వాజ్ అ నేషనల్ అథ్లీట్, యోగా అనేది ఒక మనశ్శాంతి కోసం, ప్రశాంతత కోసం, అది మెంటల్ హెల్త్ కోసం అని అనుకునేవాళ్ళం మా టీం అంతా. యాక్చువల్లీ మీకు ఉన్న విషయం చెప్తున్నాను. అయితే మీ యోగా నేను చూసినప్పుడు ఏంటంటే ఇది వెయిట్ రిడక్షన్కి కూడా పనికొస్తుంది, మజిల్ డెవలప్మెంట్కి లేదా మజిల్ రిడక్షన్కి కూడా మనకు పనికొస్తుంది, బోన్ స్ట్రెంగ్త్కి పనికొస్తుంది అని అంటే ఎలా వర్కౌట్ అవుతుంది ఇలాగా అనేది నా డౌట్. యాక్చువల్లీ యోగా అని అంటే దేనికోసం? యోగా అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బెనిఫిట్స్ ఉంటాయి. ఈ యోగా చేస్తే ఇది వస్తుంది అనే పర్స్పెక్టివ్తో స్టార్ట్ చేయకూడదు అసలు యోగా. రైట్. సో యూ వాంట్ టు రెడ్యూస్ వెయిట్, ఇట్స్ నాట్ జస్ట్ యోగా విచ్ ఇస్ గోయింగ్ టు హెల్ప్. డైట్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది, ఆర్ ద లైఫ్ స్టైల్. సో అది రూట్ కాజ్ ఏంటి నీ ప్రాబ్లమ్కి? మన ప్రాబ్లం ఇప్పుడు నాకు థైరాయిడ్ అనుకుంటే వాట్ ఈస్ ద రూట్ కాజ్? సో యోగా పరంగా కానీ ఆయుర్వేదం పరంగా దేర్ ఆర్ 2 మేజర్ ప్రాబ్లమ్స్. ఒకటి కాన్స్టిపేషన్, 2 స్ట్రెస్. సో రూట్ కాజ్ నుంచి మనం వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళాలి.